ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు ఎన్నడూ లేనంత వేగంగా సాగుతున్నాయి. గత 5 ఏళ్లు జరిగినటువంటి జాప్యానికి ఒక ముగింపు పలికే విధంగా రెట్టింపు వేగంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డుని కరకట్ట రోడ్డుతో అనుసంధానించేటువంటి ప్రక్రియ పూర్తయింది. నేషనల్ హైవేకి అనుసంధానించిన ఒక ఆస్పెక్ట్ అయితే కరకట్ట రోడ్డు. అంటే ఇప్పుడు సింగిల్ లేన్ రోడ్డు, ఏ విఐపి వచ్చినా ఆ రోడ్డు పై నుంచే ప్రయాణం చేయాలి అని ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఇప్పటివరకు ఉండేది. ఇక మీదట ఆ పరిస్థితి రాకుండా సీడ్ యాక్సిస్ రోడ్డుని కరకట్టతో అనుసంధానించారు. దీనికి సంబంధించినటువంటి విశేషాలను ఏపీ సిఆర్డి అనే అధికారికంగా రిలీజ్ చేసింది. అమరావతి E3 E3 అనేది దాని నంబర్ అన్నమాట. ఈస్ట్ 3 అంటారు. అది సీడ్ యాక్సిస్ రోడ్డు. A seed axis road is steadily taking shape with ongoing infrastructure works. The recent connection to Karakatta Road has enhanced accessibility and improved connectivity to Amravati. So, ఇక్కడ ఏంటంటే అక్కడ వరకు సింగిల్ రోడ్ రావచ్చు, కానీ ఎక్కడైతే సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్ట్ అయిందో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 లైన్స్ యాక్సెసిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఒక పెద్ద రోడ్ అవుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ సిఆర్డిఎస్ ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్, దీస్ డెవలప్మెంట్స్ ఆర్ స్ట్రెంథనింగ్ మొబిలిటీ అండ్ ద క్యాపిటల్ సిటీస్ రోడ్ నెట్వర్క్ అని చెప్పని షేర్ చేసింది. అసలు ఒక దృశ్యం ఇందులో షేర్ చేశారు. ఆ దృశ్యాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము. ఇందులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక కరకట్ట రోడ్ 1.5 కిలోమీటర్స్. వాస్తవానికి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి కరకట్ట మొత్తం కలిపి కరకట్ట రోడ్ కాదు, ఇది సీడ్ రోడ్డు మొత్తం కలిపి 22 కిలోమీటర్ల మేరకు ఉంటే 18 కిలోమీటర్లు 2018 నాటికే కంప్లీట్ అయింది. 2018 నాటికి కంప్లీట్ అయ్యి ఆపరేషన్స్ మొదలైనవి. మధ్యలో కోర్టు కేసుల ఫలితంగా ఈ రోడ్డు అంతా కూడా ఆగిపోయింది. మొత్తం మీద ఒక 4.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఆగిపోయింది. నేషనల్ హైవేతో అనుసంధానించడం. ఇందులో 2 ఫేజ్లుగా దీన్ని విడగొట్టారు. ఒక ఫేజ్ కరకట్ట రోడ్ నుంచి దాదాపుగా స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పాత హైవే అంటే అది ప్రకాశం బ్యారేజ్ కనెక్ట్ అయి ఉండేటువంటి రోడ్డు, అక్కడికి రావడం ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ ని నేరుగా ఈ పాత హైవే పై నుంచి తీసుకెళ్లి నేషనల్ హైవే 16కి అనుసంధానించడం. అక్కడ ఒక ట్రంపెట్ జంక్షన్ వస్తుంది. అదొక 3వ ఫేజ్ లో, అంటే పార్ట్ 3 కింద, ప్యాకేజ్ 3 కింద ఆ వర్క్స్ మొదలు పెడుతున్నారు. ఆ పనులు మొదలు పెట్టే పనిలో సిఆర్డిఏ నిమగ్నం అయింది. అయితే ప్యాకేజ్ 2 కింద కేసులు పరిశీలించిన తర్వాత ప్యాకేజ్ 2 కింద మొదలు పెట్టినటువంటి రోడ్లో దాదాపు 1.5 కిలోమీటర్స్ బీఆర్టీ రోడ్ కంప్లీట్ చేసేసారు. అంటే ఈ బీఆర్టీ రోడ్ అంటే తార్ రోడ్డు, మంచి తార్ రోడ్డు వేసి దీన్ని కంప్లీట్ చేసి ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుని కరకట్ట రోడ్డుకి కనెక్ట్ చేశారు అనమాట. సో 11 మీటర్ల బీఆర్టీ రోడ్డు, అంటే 11 మీటర్ల వెడల్పుతో ఉండేది 1.5 మీటర్స్ కంప్లీట్ అయింది అనమాట. ఈ రోడ్డు ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డు, మధ్యలో 3 లైన్స్, అటు 3 లైన్స్, ఇటు 3 లైన్స్, అంటే మొత్తం 9 లైన్స్ రోడ్డు కింద వస్తుంది. అందుకని అంత పెద్ద రోడ్డు కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. ఇది ఇప్పుడు వస్తుంది కరకట్ట రోడ్డు, ఇందాక కనిపించింది. ఇది ఇప్పుడు వేస్తున్న 3 లైన్స్ రోడ్, అంటే 11 మీటర్లు అని చెప్పారు కదా, 11 మీటర్లు. దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేశారు అనమాట. ఆ ముందరికి వెళ్తే ఇది వాస్తవానికి 2018 నాటికే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినటువంటి రోడ్ అనమాట. ఈ పాత రోడ్ అంతా కూడా అప్పటికే కంప్లీట్ అయిపోయినటువంటి రోడ్. సో ఇప్పుడు కనెక్టివిటీ రావడం వలన ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ని పరిశీలించాలంటే కూడా మీకు క్లియర్ గా కావాలంటే ఒక చిన్న మ్యాప్ లో దీన్ని సింపుల్ గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తం అమరావతి గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ అనమాట. ఇందులో E3 రోడ్, అంటే దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వరకు గతంలోనే కంప్లీట్ అయిపోయింది, దాదాపు ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ పార్ట్ జరుగుతుంది అనమాట. ఇందులో ప్యాకేజ్ 1 ఇక్కడ వస్తుంది కదా, ఈ ప్యాకేజ్ 1 ఇటువైపు ప్యాకేజ్ 2 ఇదంతా ప్యాకేజ్ 1లో అయిపోయింది. P1 కింద చెప్దాం, ఇది P2 అనమాట. ఇప్పుడు నడుస్తుంది P2. దీనికి ఇక్కడ ఈ కరకట్ట రోడ్ అనుసంధానం జరగాలన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాత కరకట్ట రోడ్డుని ఇక్కడ అనుసంధానించేటువంటి ప్రక్రియ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. సిఆర్డి అధికారికంగా చెప్పింది. ఈ రోడ్డు ఇక్కడ ఉన్న పాత ఇది ప్రకాశం బ్యారేజ్, ఇక్కడ ఉన్నటువంటి పాత హైవే విజయవాడ చెన్నై నుంచి విజయవాడ కనెక్ట్ చేసేటువంటి రోడ్డు, అక్కడ నుంచి కలకత్తా కూడా వెళ్తుంది అనమాట. అది తర్వాత NH16 పేరుతో ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అయింది. ఇక్కడ కనకదుర్గ వారధి కట్టి, ఆ కనకదుర్గ వారధి ఇక్కడ వస్తుంది. ఇగో కనకదుర్గ వారధిని కట్టి దాని నుంచి అటు ఎక్స్టెండ్ చేశారు అనమాట. సో ఇక్కడ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇక్కడ నుంచి ఒక పార్ట్ అయితే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవ్వడం ఇంకో పార్ట్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు ఇక్కడ వరకు జరుగుతున్నటువంటి స్ట్రక్చర్. సో మొత్తం మీద ఈ పని అంతా కూడా చాలా సజావుగా జరుగుతుంది, చాలా వేగంగా సాగుతుంది. ఏవైతే రైతులతో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకున్నారు. పరిష్కరించుకున్న తర్వాత వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని పెద్ద ఎత్తున ఆవిష్కరించింది ఏపీసీఆర్డీ. అందుకనే ఇది చాలా వేగంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ గా చెప్తుంది. బహుశా ఇంకొక నెల రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరకట్ట మీద నుంచి సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళిపోయేటువంటి యాక్సెసిబిలిటీ ఇచ్చేశారు. కొద్ది రోజుల్లో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావచ్చు. కానీ స్టీల్ బ్రిడ్జ్ కనుక నిర్మాణం పూర్తయితే పాత విజయవాడ హైవేకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ప్రణాళికని అమలు చేస్తారు. సో మొత్తం మీద అమరావతిలోకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ మార్గాలు ఇంప్రూవ్ అవుతున్నాయి. అటు వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు నేరుగా వెంకటపాలెం దగ్గర ల్యాండ్ అవ్వచ్చు వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ మీద నుంచి. ఇప్పుడు
ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వచ్చేటువంటి కరకట్ట రోడ్లో కొంత కంజెషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ మిగిలిన పార్ట్ అంతా కూడా 3-4 కాలువలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత కరకట్ట రోడ్డులో నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళిపోయేటువంటి యాక్సెసిబిలిటీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినట్టుగా CRDA ప్రకటించింది.